East Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. వేణుస్వామి గారు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా వరకు ఉండింది జనాల మీద. సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయి కూడా చాలా సర్కమ్స్టెన్సెస్ చూస్తున్నాం మనం. అంటే మనం అనుకోనివి కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియా ఇంపాక్ట్ చూస్తుంటే. రోజుకు ఒక వార్త ఎప్పుడేం జరుగుతుందన్న భయాందోళన సిచ్యువేషన్స్లో బ్రతుకుతున్నాం. ఈ సోషల్ మీడియా అనేది పాజిటివా నెగిటివా, ఫ్యూచర్ అసలు ఏ విధంగా మారబోతోంది సోషల్ మీడియా వల్ల? చాలా నెగిటివ్గా మారబోతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియా అనేది చాలా ఎక్స్ట్రీమ్ అయ్యింది. బట్ గుర్తుంచుకోండి, వేరే రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి మన దగ్గర లేదు. వేరే రాష్ట్రాల్లో సోషల్ మీడియాని చాలా పద్ధతిగా వాడుతున్నారు. సోషల్ మీడియా ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు బాంబేలో చాలామంది ఆస్ట్రాలజర్స్ ఉంటారు. డైరెక్ట్గా వాళ్ళు ఏం చెప్తారంటే ఏ ఫ్లైట్ ఎప్పుడు కూలిపోతుంది, ఏ హీరో ఎప్పుడు చచ్చిపోతాడు, డైరెక్ట్గా వాళ్ళ పేర్లతో సహా చెప్తారు. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు నువ్వు చూస్తే నువ్వు ఇన్స్టాగ్రామ్లోకి పోయి చూడు, యూట్యూబ్లో చూడు, గూగుల్లో చూడు, సల్మాన్ ఖాన్ గురించి, అమీర్ ఖాన్ గురించి చాలామంది జ్యోతిష్యులు వాళ్ళ డెత్ డేట్ ప్రిడిక్ట్ చేశారు. ఆ స్వేచ్ఛ బాంబేలో ఉంది, తెలుగు రాష్ట్రాలలో లేదు. తెలుగు రాష్ట్రాలలో వేణుస్వామి కుక్కనికి లేదు. మిగిలిన 99 మంది ఆస్ట్రాలజర్స్కి ఉంది. వాళ్ళు చెప్తే వాడు పట్టించుకోడు, అవి 1000-2000 పోతాయి వ్యూస్. కానీ వేణుస్వామి చెప్తే చాలా పెద్ద సంచలనం అవుతుంది. దాని మీద 20 రోజులు డిబేట్ పెడతారు. అట్లనే వేణుస్వామి ఏది మాట్లాడినా సంచలనమే. అంటే ఆ స్థాయికి మనం వచ్చినాం కాబట్టి. కానీ వేణుస్వామి ఒక్కడే కాదు, ఇక్కడ కంటెంట్ లేక సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అందరూ బాధపడుతున్నారు. కంటెంట్ కావాలి వాళ్ళకు. ఇప్పుడు టీవీ ఛానల్లో నేను మంత్లీ నాకు తెలిసి 50 లక్షల నుండి 5 కోట్ల వరకు శాలరీస్ ఉంటాయి ఒక్కొక్క ఛానల్లో. కంటెంట్ లేకపోతే ఏం చేస్తాడు? కంటెంట్ లేకపోతే ఏం చేస్తాడు అంటే చివరికి ఎక్కడికి వచ్చింది అంటే, నాకు తెలిసి ఎంతోమంది అమ్మాయిలు, చిన్నపిల్లలు ఎంతోమంది తప్పిపోతుంటారు. నాకు తెలిసినంత వరకు తిరుపతిలో ప్రతిరోజు ఒక ఇష్యూ అవుతుంది, తప్పిపోయే ఇష్యూ. శ్రీశైలంలో ఒకటి అవుతుంది. అట్లనే ప్రముఖ దేవాలయాలు ఉన్న ప్లేస్లలో ప్రతిరోజు ఏదో ఒక మిస్సింగ్ అయితేనే ఉంటుంది. సో ఇప్పుడు అన్నీ అట్లనే జరుగుతాయా? ఇప్పుడు మన తుని సంఘటన జరిగింది. సో అంత ప్రయారిటీస్ ఉంటాయా? ఉండవు. ఇప్పుడు అట్లనే భారతదేశంలో బోరుబావిలో పడి నాకు తెలిసి రోజు ఒకరు చచ్చిపోతారు. కానీ ఏ ఒక్క కేసుకో ప్రొక్లైనర్లు, జేసీబీలు పెట్టి మిలిటరీ వచ్చి అడావిడి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అర్థమైందా? కానీ మన దగ్గర పరిస్థితి ఏంటి అంటే ఇంపార్టెన్స్ న్యూస్ లేకపోవడం వల్ల న్యూస్ను వండడం స్టార్ట్ అయింది. సో రెండోది ఏంటంటే, ఇంతకుముందు న్యూస్లో 1 లీటర్ పెట్రోల్ ఇస్తే, 100 లీటర్ల పెట్రోల్ ఇస్తే ఆ ఒక్క ఇన్సిడెంట్ మీదనే పోసేటోళ్ళు. ఇప్పుడు అట్లా పోస్తలేరు. ఆ 100 లీటర్ల పెట్రోల్ను 100 భాగాలు చేసి ఒక్కొక్క ఇష్యూ మీద లీటర్ పోసుకుంటూ వస్తారు. ఏది ఫైర్ అవుతుందో దాని మీద 1000 లీటర్లు పోస్తారు. సో అట్లా ఏమైపోయింది అంటే, కాదేది విమర్శకు అనర్హం అని రేపొద్దున నువ్వు కూడా దీంట్లో భాగం కావచ్చు. రేపొద్దున ఎక్కడనో దగ్గర నువ్వు దొరికినావు అనుకో, సపోజ్ నువ్వు రాంగ్ రూట్లో వచ్చినావు అనుకో, నీ వీడియో ఫేమస్ అయింది అనుకో, 10 రోజులు నడుస్తుంది లొల్లి నీ మీద. చెప్తున్నా, ప్రిపేర్గా మొదలు. సో అంటే నేను గాను అనుకోవద్దు. నేను ఏమంటున్నా అంటే, నేను గాను అనుకోవద్దు. చివరికి ఏ దశకు వచ్చినామంటే, అందరి జీవితాలను టీవీలలో చూపించేటువంటి టీవీ ఓనర్లు, టీవీలో పనిచేసే న్యూస్ రీడర్లు, టీవీ సీఈఓలు కూడా గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకునే స్థాయికి వచ్చారు. గ్యాగ్ ఆర్డర్ అంటే తెలుసు కదా, నీ మీద న్యూస్ వేస్తున్నారు అనుకో, నీకు ఇష్టం లేకపోతే సిటీ సివిల్ కోర్టుకు పోతే గ్యాగ్ ఆర్డర్ ఇస్తుంది. 1 లక్ష రూపాయలు నీకు కావాలనుకుంటే గ్యాగ్ ఆర్డర్ ఇస్తుంది. ఆ గ్యాగ్ ఆర్డర్ తెస్తే అందరూ ఆపుతారు, నీ గురించి వేసుడు ఆపుతారు. కానీ 3 ఏళ్ళ నుండి నా మీద వేస్తున్నా, నేను తెచ్చుకోలేదు. ఓన్లీ ఒక్కడే వేణుస్వామి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోలే. నాకు 1 లక్ష రూపాయల పని అయిపోతుంది, నేను తెచ్చుకోలేదు. ఎందుకంటే అది పబ్లిసిటీ. ఆ పబ్లిసిటీ ఎప్పుడు ఆపొద్దు మనిషి. సో ఈ ధైర్యం కావాలి. నేను అనేది ఏంటంటే, నాలాగా ధైర్యంగా ఉండండి. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఏమీ జరగదు. సో టీవీలలో కూర్చొని జడ్జిమెంట్లు ఇస్తేందుకు వీళ్ళు ఏం న్యాయ అధికారులు కాదు. సో మీరు ఈ సోషల్ మీడియా ఇచ్చే జడ్జిమెంట్లకు మీరు భయపడకండి. వాడెవడో సోషల్ మీడియాలో పెడతాడు, ఇట్లా పెట్టుకుంటాడు. ఒక ఆమె నా దగ్గరికి జాతకానికి వచ్చింది. నేను 6000 తీసుకుంటా. నా దగ్గరకు వచ్చింది, ఏదో ప్రాబ్లం ఉంది, పూజ రాసిన. ఈమెకు కూడా రాయలే. నేనేం చేసిన, ఇప్పుడు రోజు 20 మంది క్లయింట్ వస్తారు. 20 మందిలో ఒక క్లయింట్కు పూజ రాసిన. వాళ్ళ దగ్గరికి పోయి ఈమె డిస్కషన్ చేసి నా మీద ఒక రీల్ పెట్టింది. వేణుస్వామి దగ్గరికి పోయినా, నేను ఒక జ్యోతిష్కుడి దగ్గరికి పోయినా, ఆయన 6000 తీసుకుండు, పూజ రాసిండు, నాకు లక్షల పూజ రాసిండు. నా జాతకమే బాగుంటే నేను వేణుస్వామి దగ్గరికి ఎందుకు పోతా? నువ్వు వేణుస్వామి దగ్గరికి పోయింది ఎందుకు? రీల్ పెట్టడానికి. అర్థమైందా నీకు లాజిక్? నువ్వు సోషల్ మీడియాలో రీల్ పెట్టడానికి వేణుస్వామి ప్రజెంట్ కంటెంట్ కాబట్టి, వేణుస్వామి పేరు మీద ఒక కాంట్రవర్షియల్ వీడియో పెడితే అన్ని వీడియోలు 50,000 పోతే నా వీడియో 5 లక్షలు పోయింది. అట్లనే మన ఒక పెద్ద మనిషి, ఆమె 50 ఏళ్ళు ఉంటుంది,
నేను నందూస్ వరల్డ్ అని వాళ్ళ గురించి ఒక వీడియో చెప్పిన, ఈ ఇంటర్వ్యూలో చెప్పిన. ఏమని చెప్పిన అంటే, మీరు ఇంత అడావిడి చేస్తారు, వాళ్ళు లండన్ సిటిజన్స్, వాళ్ళని అరెస్ట్ చేసే యోగ్యత మనకు ఉండదు, జస్ట్ వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు మాత్రమే అరెస్ట్ చేయగలుగుతాము, వాళ్ళని మీరు ఎంటుక కూడా వీకలేరని చెప్పాను నేను. ఆమె నా గురించి వీడియో పెట్టింది, వేణుస్వామి ఇట్లా అంటుండే ఎంతవరకు సమంజసం, నందూస్ వాళ్ళ దగ్గర మనం డబ్బులు వసూలు చేయలేమంట. నాలెడ్జ్ లేకపోతే నేనేం చేస్తా? నీకు అర్థమైందా? నాలెడ్జ్ లేకపోతే నీకు నేనేం చేస్తా? మన ఎవడో ఒక లవర్స్ ఇద్దరు కొట్టుకున్నారు, సెలబ్రిటీ కపులు, ఒక ఎన్ఆర్ఐ ఇద్దరు అనుకున్నారు, అందులో నా ఇష్యూ వచ్చింది. వేణుస్వామి పేరు చెప్పింది అమ్మాయి, చెప్పంగానే పొలోమంటే వేసిర్రు, వాడు 10 కోట్లు ఇచ్చిందంటే ఇచ్చిర్రు. అంటే మీడియాలో ఒక్కడు కూడా మీడియాలో, సోషల్ మీడియాలో ఒక్కడు కూడా, అరే నువ్వు ఈ అమ్మాయికి 5 ఏళ్ళ 10 కోట్లు ఇచ్చినావంటే నీ అయ్యను వేడికని తెచ్చినరా పైసలను ఒక్కడు అడగలే. ఇప్పుడు నీ తమ్ముడు ఒక అమ్మాయిని ప్రేమించిండు, 5 ఏళ్ళ 10 కోట్లు ఇచ్చినా నీకు చెప్పిండు అనుకో, లండన్ నుండి వచ్చి, నువ్వేమడుగుతావమ్మా? బేసిక్గా 10 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ఎట్లా సంపాదించినావు నువ్వు అడుగుతావాడుగవా? చెప్పు తల్లి, మూగ సినిమా చూపిస్తావు నాకు. అడుగుతావు కదా. అంటే ఇప్పుడు 5 సంవత్సరాలలో 10 కోట్ల రూపాయలు ఒక అమ్మాయికి పెట్టిండు మీ తమ్ముడు అంటే సంవత్సరానికి ఎంత సంపాదించినట్టు? 2 కోట్లు. లండన్ రూల్స్ ప్రకారము నువ్వు 1 కోటి రూపాయలు దాటితే 50% ట్యాక్స్ తీసుకుంటారు. అంటే వీడు సంవత్సరానికి 4 కోట్లు సంపాదిస్తే 2 కోట్ల రూపాయలు ట్యాక్స్ వంగ 2 కోట్లు వీని చేతికి వచ్చినట్టు. అంటే వీడు అమ్మాయికి 10 కోట్ల రూపాయలు 5 ఏళ్ళలో ఇవ్వాలి అంటే వీని సంపాదన 5 ఏళ్ళలో 20 కోట్లు. అంటే 20 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించినవరా గాడిది కొడుక అని అడగాల్సిన ప్రశ్న ఒక అక్కగా నీకు ఉందా లేదా? మరి వీడు ఏం పీక్ పడగొట్టిండు, ఏం 888 చదివిండా, 88 చదివిండా, 10 చదివిండా? అంటే జనరల్గా IIT అంటారు కదా, అట్లా కాకుండా ఎన్ని ఐలు ఉన్నాయి వీని ముంగట అనేది నీ ప్రశ్నించాలన్నా వద్దా? రెండోది 20 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు ఏం చూసి పెట్టి కలవడ్డవురా నువ్వు అడగాలి కదా. కానీ ఎవ్వరు అడగలే, సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఎవ్వరు అడగలే. కానీ ఎవరైతే CCS పోలీసు ఉన్నాడో ఆయన అడిగిండు, గాడిది కొడుక అమ్మాయికి 10 కోట్లు పెట్టిన అంటున్నావు, లండన్ రూల్స్ ప్రకారం నువ్వు 20 కోట్లు సంపాదిస్తే నువ్వు అమ్మాయికి 10 కోట్లు పెట్టినట్టు 5 ఏళ్ళల్లో నువ్వు ఏం మీకు పడగొట్టినావు అని అడిగిండు. ఇగో ఇది క్వశ్చన్. అంటే నేను ఏమంటున్నా అంటే, మీడియా రాగానే అడావిడి చేయకండి, ప్రాణాల మీద తెచ్చుకోకండి. నువ్వు సోషల్ మీడియా గురించి మాట్లాడినావు, ఇవాళ ఎంత ఈజీ యాక్సెస్ అయిపోయిందంటే ఆడెవడో మనకు తెలియదు, ఒక సెల్ ఫోన్ పట్టుకుంటాడు, ఎవరిని ఇష్టం వచ్చింది వాడు మాట్లాడతాడు. అర్థమైందా? చివరికి నేను ఆన్సర్ చెప్పదలుచుకున్న పాయింట్ ఇది. అంటే నువ్వు రేప్ చేసినావు పోసుకో, మర్డర్ చేసినావు పోసుకో, ఈ రెండింటికే నువ్వు భయపడు. ఎందుకంటే ఈ రెండిట్లలో నేను ఎవడు కాపాడలేడు. రెండోది అన్ని టీవీలో ఒకేలాగా వస్తుంది, గుర్తుపెట్టుకో, అన్ని టీవీలలో ఒకేలాగా వస్తుంది. కానీ ఎవరు కూడా నిన్ను మ్యానిపులేట్ చేసి టీవీ ఛానళ్ళలో సోషల్ మీడియాలో నీకు జడ్జిమెంట్ ఇవ్వలేరు. అర్థమైందా? ఈ రెండిట్లలో జరిగిపోతాయి. ఈ రెండు నువ్వు మర్డర్ చేసావనుకో, పోక్సోలు ఇరికినావనుకో, ఖచ్చితంగా జరగాల్సింది జరుగుతుంది. కానీ అట్లా కాకుండా నీ మీద ఎవడో ఈర్ష్యతో పెట్టే వీడియోలు, నీ మీద ఎవడో తెలియకుండా పెట్టే వీడియోలు, లేకపోతే జియో ఫ్రీగా ఇచ్చింది కదా 1 GB 1 TB అని చెప్పేసి కింద స్టేట్మెంట్లు కామెంట్లు పెట్టే వాళ్ళ గురించి పట్టించుకొని హెల్త్ ఖరాబ్ చేసుకోకండి. ఇక్కడ ఏం ప్రాబ్లం వస్తుంది అంటే, ఆడవాళ్ళు ఎక్కువ డిస్టర్బ్ అవుతారు. సెలబ్రిటీలు కానీ నార్మల్ పీపుల్ కానీ ఎవరైనా దొరకంగానే వాళ్ళ మీద వచ్చేటువంటి ట్రోల్స్ను మేమ్స్ను తట్టుకోలేనటువంటి స్థితిలోకి సమాజం నెట్టబడుతుంది. సమాజం అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నువ్వే ఉన్నావమ్మా, జనరల్గా అమ్మ ఏం చేస్తుంది? నేను సోషల్ మీడియా ట్రోల్ చేసింది, నువ్వు ఎదుర్కోవాలి, ఇగ్నోర్ చేయాలి. కొన్నిసార్లు మౌనమే సమాధానం అవుతుంది, మంచి సమాధానం అవుతుంది. చేప నీళ్ళల్లో ఉన్నప్పుడు మనం ఎరవేసినప్పుడు ఏ చేపనైతే నోరు తెరుస్తుందో అది చచ్చిపోతుంది, నోరు తెరవని చేప బతుకుతుంది. అట్లనే కొన్నిసార్లు మనం నోరు మూసుకోవాలి, దాన్ని ఇగ్నోరెన్సీస్ అంటారు. కొన్నిసార్లు ఇగ్నోరెన్స్ ఈజ్ బెటర్ ఆన్సర్ అంటాం. సో వాడిని వదిలేయడమే మనం బెటర్ ఆన్సర్. నీకు చేతన అయినప్పటికీ కూడా, అంటే నీకు వాని మీద రివెంజ్ తీసుకోవచ్చినా నువ్వు కంప్లైంట్ వదిలేసి వాడిని, సోషల్ మీడియాలో జరుగుతుంది ఇది. కానీ నువ్వు పర్వెటెడ్గా తయారైపోయి నేనేదో సమాధానం చెప్పాలి అని కొంతమంది లీగల్గా పోయి కేసులు పెడతారు, కొంతమంది ఇంకేదో. ఏమీ జరగదు. నేను అనే పాయింట్ ఏంటంటే, నా దగ్గరికి మన ఒక కేసు వచ్చింది, ఒక క్లయింట్ వచ్చిండు, 3 కోట్ల రూపాయలు ఇవ్వాలి స్వామి నాకు అని చెప్పిండు. నేనేం చేస్తానయ్యా దీనికి అని నేను అన్నా. 3 కోట్ల రూపాయలు నువ్వు మనకు అప్పించినా వాడికి ఇయ్యలే, నేనేం చేస్తాను దీనికి? వాడేమంటుండు, చెక్ బౌన్స్ కేసు పడ్డది, నేను నీ 3 కోట్ల గట్ట జైలుకి పోతా అంటాడు. ఇప్పుడు వాడు 14 రోజులు జైలుకి పోతాడు, 3 కోట్లు మిగులుతాయి. నీకు అర్థమైందా? 14 కోట్లు 3 కోట్లు ఇవ్వాలి, 14 రోజుల్లో బెయిల్ వస్తుంది వానికి, ఖచ్చితంగా బెయిల్ ఇస్తారు. వాడేమంటున్నా అంటే,
పోతాబాయి నీ అమ్మ 14 రోజులు లొల్లిపోతుంది నాకు, నేను ఇక నీకు పైసలు కట్టాల్సిన పని లేదు కదా అంటే తెగించడం 3 కోట్లకు తెగించే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఏదన్నా కానీ ప్రశాంతంగా సోషల్ మీడియాను పట్టించుకోకుండా తడిపట్టేసుకొని చాలా ప్రశాంతమైన జీవితం గడపండి. వారం రోజులు 5 రోజులు నడుస్తుంది, 6వ నాడు ఖచ్చితంగా కొత్త ఇన్సిడెంట్ దొరుకుతుంది. దొరకగానే మళ్ళీ అటు వెళ్ళిపోతారు. సో ఈ సోషల్ మీడియా వల్ల 100కి 100% నెగిటివే ఉంది, పాజిటివ్ లేదు. నువ్వు పాజిటివ్ ఎక్కడుంటుంది? అసలు పాజిటివ్ ఉంటే కదా ఉండడానికి. అర్థమైందా? ఇప్పుడు నీ పేరు మీద ఈమె యాంకరింగ్ బాగా చేస్తుంది అని ఎప్పుడన్నా వీడియోలు వేసిరు ఎవరన్నా చూసినావా ఇంతవరకు? వెయ్యాలి కదా. కానీ నువ్వు ఒక తప్పు ప్రశ్న అడుగు ఎవరినన్నా, ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు. నీకు అర్థమైందా? అంటే నేను ఏమంటున్నా అంటే మన గురించి పాజిటివ్గా వేయడానికి సమాజంలోని అన్ని మాధ్యమాలు డబ్బులు తీసుకుంటాయి. గుర్తుంచుకో, సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ కానీ ఎవరైనా సరే అది వాళ్ళ వ్యాపారం. వాళ్ళు మనకు మంచి చేయాలి అంటే, మన గురించి మంచి జరగాలి అంటే ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటారు, డబ్బులు తీసుకుంటారు. కానీ నెగిటివ్ చేయడానికి డబ్బులు తీసుకోరు. ఎందుకంటే అది వాళ్ళ వృత్తి, అది వాళ్ళ బతుకుదెరువు, అది వాళ్ళ పొట్టతిప్పల. సో దీన్ని మనం అర్థం చేసుకుంటే మనం చాలా ప్రశాంతంగా ఉంటాం. అంటే ఇదేమి దోషం కాదు. నేను ఏమంటున్నా అంటే వాళ్ళు బతకాలంటే న్యూస్ వేయాలి కదా. ఏదో ఒక న్యూస్, వినాయకుడు పాలు తాగిండాను, శివలింగంలోకి కళ్ళకి నీళ్ళు కారుతున్నాయానో ఏదో చేస్తే 1,00,000 వ్యూ వస్తే ఒక 6,000 దొరుకుతాయి. నేను అనేది దానివల్ల ఒక నెల జీతం వస్తుంది ఎవరికో ఒకరికి. సో అట్లా అది వేణుస్వామి బలి కావచ్చు, రేపు నువ్వు బలి కావచ్చు, ఎల్లుండి ఇంకొకరు బలి కావచ్చు. ఇది నేను అనేది ఏంటంటే దీంట్లో ఎవ్వరు అతిథులు కాదు. ఇప్పుడు నిన్న ఎవడో హీరో ఒక అదేదో మన ఫుడ్ సప్లై చేసే బాయ్ని కొట్టిండు అనేది ఒక సంచలనం నిన్న రాత్రి. సో అదే చాలా ఎక్స్ట్రీమ్ న్యూస్ అయింది. అంటే ఏ న్యూస్ వేయాలి, ఏ న్యూస్ మననట. ఇది విచిత్రమైన విషయం ఏంటంటే ఉప్పల్ బాలు అనే అందరికీ తెలుసు. ఉప్పల్ బాలు వికారాబాద్లో వాళ్ళ దోస్తు తార్ జీప్ మీద ఎల్లెలుగా వండుకొని పోతుండేవాడు. దాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా వేసారు. నేను అనేది ఏంటంటే ఉప్పల్ బాలు గురించి న్యూస్ ఏడైంది అయ్యా. ఇప్పుడు అది వాడు జనాలు లేని వాని ఇష్టము, వాని పండుకుండు. ఏమైంది? దీనివల్ల సమాజానికి ఏమన్నా వచ్చిందా? అలాంటి ఇన్సిడెంటే స్టేట్లో ఒకటి జరిగింది, ఒక్కడు కూడా మాట్లాడలే. నేను అనేది ఏంటంటే ఉప్పల్ బాలు పుక్కడుకు దొరికింది కదా వీళ్ళకి. సో నేను అనేది ఏంటంటే మీరు సమాజాన్ని పట్టించుకోకండి, సోషల్ మీడియాను పట్టించుకోకండి, మీ జీవితాన్ని మీరు గడపండి. అస్సలు సమాజంలో మీ ఇంటి పక్కోడి విమర్శలను పట్టించుకోకండి. అన్నిటికంటే ముఖ్యము డబ్బే ముఖ్యము. డబ్బునే ప్రామాణికంగా తీసుకోండి, డబ్బు సంపాదించండి. చెడు ప్రచారాన్ని పట్టించుకోకండి, జీవితాన్ని సుఖంగా గడపండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.